హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఆల్రెడీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రాటిట్యూడ్. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో కమ్యూనిటీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ మీకు హీలింగ్ సెండ్ చేస్తాను, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం రీడింగ్. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి, వెన్ను నిటారుగా పెట్టుకొని కూర్చోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండండి, న్యూట్రల్గా ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? ఈరోజు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ని, ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, బ్లూటూత్ ఉంటే పెట్టుకోండి. చక్కగా నేను సెండ్ చేసే హీలింగ్ని మాత్రమే వింటూ డీప్ బ్రీత్ తీసుకుంటూ ఎక్స్హేల్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్, స్టార్ట్. Please send this positive healing for my viewers. Gratitude, gratitude angels. I accept this positive healing అని చెప్పుకోండి మా. యూనివర్స్కి, ఏంజల్స్కి, డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ప్రతిరోజు కూడా గ్రాటిట్యూడ్ అనేది పే చేయడం డివైన్కి చాలా ముఖ్యం. అది మాత్రం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు మర్చిపోయినా డైలీ నేను చేపిస్తూ ఉంటాను కాబట్టి నాతో పాటు చెప్తూ ఉండండి. ఓకేనా? మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? అండ్ చాలామంది ఇది అడుగుతున్నారు, ఏంటక్క ఇది అని. ఇది క్రిస్టల్స్ అనమాట. క్రిస్టల్స్, దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ చాలా చాలా రిమూవ్ అయిపోతుంది. ఎటువంటి దిష్టి దోషాలైనా సరే వెళ్ళిపోతాయి, మన దాకా రావు. ఇది మనం ఇంటి గుమ్మానికి, మెయిన్ దర్వాజాకి పెట్టుకోవచ్చు. కారు ఉంటే కార్లో పెట్టుకోవచ్చు. మీకు పర్టికులర్గా ఏదైనా ఆఫీసు, బిజినెస్ ఏరియా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇది కూడా చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర స్టాకు. ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఓకేనా? రైట్. ఈరోజు ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతోంది? మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండమ్మా. వావ్, ద వరల్డ్, 7 of swords, 5 of wands, the wheel of fortune, 10 of wands, knight of cups, బాటమ్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్. రైట్. ఇక్కడ
ఈరోజు మీ ఇద్దరి మధ్య ఏదైతే మీ లైఫ్‌లో ఇద్దరి మధ్య అనే దానికంటే కూడా మీ లైఫ్‌లో పాస్ట్‌లో ఏ చీటింగ్స్ అది మీ పర్సన్ విషయంలో కావచ్చు, మీ రిలేషన్ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, ఆహ్, మీ సిట్యుయేషన్ ఏదుంటే అది తీసుకోండి మీ వైపు. పాస్ట్‌లో మీరు ఏదైతే చీటింగు, అబద్ధాలు, కొట్లాట్లు, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఆహ్, ఏంట్రా ఈ లైఫు అనే ఒక రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్, హ్మ్. జీవితం మొయ్యలేక ఈదుకుంటూ వస్తున్నారు మొత్తానికి. హ్మ్. అట్లాంటి సిట్యుయేషన్ మీ పర్సన్ ఎవరైతే పాస్ట్‌లో ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేసి, మీతో గొడవ పెట్టుకొని, మిమ్మల్ని అంధకారంలో వదిలేసి వెళ్ళిపోయున్నారో, ఆ పర్సను ఆహ్, జర్నీ చేసి ఈరోజు మీ లైఫ్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. ఆహ్, ఆ విషయంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ అది మీ అప్ కమిటెడ్ రిలేషన్‌షిప్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. అంటే మీ మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. లేదా మీ లవ్డ్ వన్స్ అన్నా అయ్యుండొచ్చు. ఓకేనా? జర్నీ చేసి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఇంకొకటేంటంటే మీకు కప్ ఆఫ్ ఆఫర్‌ని ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇంకోటేంటంటే మీ లైఫ్‌లో పాస్ట్‌లో ఏదైతే ఈ ఇష్యూస్ అన్నీ జరుగున్నాయో అదంతా ఒక సైకిల్ కంప్లీట్ అయిపోవచ్చింది. కంప్లీషన్ దిశగా ఈరోజు రేపట్లో కంప్లీషన్ దిశగా వెళ్తుందనమాట. అంటే మీ లైఫ్‌లో ఉన్న నెగటివిటీ, కొట్లాట్లు, లైఫ్‌ని భారంగా, బర్డెన్‌గా ఈదుకురావడం, హెల్త్ ఇష్యూసు, ఇవన్నీ ఏదైతే ఎస్పెషల్లీ పెయిన్, అది బ్యాక్ పెయిన్ ఇష్యూ కావచ్చు, హెడేక్ ఇష్యూస్ కావచ్చు, లేదా మీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. ఏదైనా కానీ ఈ బర్డెన్స్, ఈ గొడవలు, ఈ తగాదాలు ఇయన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఎండింగ్ దిశగా వెళ్తుంది. మీ లైఫ్‌లో న్యూ చేంజెస్ రాబోతా ఉన్నాయి. ఈరోజు మీరు ఎక్కడికన్నా జర్నీ చేయబోతున్నారు. లేదా ప్రయాణం చేసి తిరిగి రాబోతున్నారు. లేదా ఎక్కడికన్నా ఫంక్షన్‌కో, ఎక్కడికన్నా వేరే ఊరికి ప్రయాణం చేయబోతా ఉన్నారు. అండ్ కొంచెం నియర్ ఫ్యూచర్‌లోనే మీ లైఫ్‌లోకి ఒక పాజిటివిటీ రాబోతా ఉంది. హ్యాపీ చేంజెస్ రాబోతా ఉన్నాయి. ఈ నెగెటివ్ చేంజెస్ అన్నీ క్లియర్ అయిపోయి, కంప్లీట్ అయిపోయి పాజిటివిటీ రాబోతా ఉంది మీ లైఫ్‌లో. ఓకేనా? వెరీ గుడ్ ఎనర్జీ. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇంకొకటి ఏంటంటే మీరు ఈరోజు మేబీ కొత్త కోర్సులలో జాయిన్ అవ్వడము, కొత్త విద్యలు నేర్చుకోవడము, ఇట్లాంటివి కూడా కనపడుతున్నాయి. కొన్ని నేర్చుకుంటూ రాయడము కనపడుతుంది, రాస్తూ నేర్చుకోవడం కనపడుతుంది. కొన్ని ఏంటంటే ఓరల్‌గా వింటూ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకునే కొన్ని రకాలైన విద్యలు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడమో, లేకపోతే ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడమో, లేకపోతే చదువు నిమిత్తం వేరే దగ్గరికి వెళ్ళడమో, జర్నీ చేసి ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో మేబీ ఎడ్యుకేషన్ పరంగా మీరు లాంగ్‌కి వెళ్ళాలి, నేర్చుకోవడానికో, జాయిన్ అవ్వడానికో, దూరం ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు దాని విషయంలో కూడా మీ ఇంట్లో కొంచెం కాన్‌ఫ్లిక్ట్స్ ఇంతకాలం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎట్టకేలకి మీరు మీ మాట గెలిపించుకొని మీ గోల్ దిశగా ముందుకు వెళ్తున్నారు ప్రయాణం చేసి అనేది కనపడుతుంది. ఎవరు అనేది నాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్‌కి మీరు ఈరోజు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మినట్లయితే ఇదంతా ఆపర్చునిటీ మీ లైఫ్‌లోకి ఒక మంచి ఆపర్చునిటీ రాబోతా ఉంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్‌లో మీ లైఫ్‌లో ఒక మంచి ఆపర్చునిటీ రాబోతా ఉంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది అందబోతా ఉంది. ఓకేనా? మీరు ఏదైతే హోప్స్ కోల్పోయి ఉన్నారో,
ఇది జరగదు, అది కాదు, ఇది కాదు అని ఏదైతే హోప్స్ కోల్పోయినాయో అలా వద్దు. నో, మీరు నమ్మండి. నమ్మినప్పుడు అంతా వాస్తవాలు నమ్మితే మనం నమ్మాలి. నమ్మితే అంతా మనం కోరుకున్నట్టుగానే లైఫ్ జరుగుతుంది. మేనిఫెస్ట్ చేయండి, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి. మీ లైఫ్లోకి ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుందంట. ఏంజల్స్ని అడగండి. మీకు ఏం విషెస్ ఉన్నాయో అవి ఏంజల్స్ని అడగండి. మీ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోండి నియర్ ఫ్యూచర్లో. చెప్పాను కదా, ఇక్కడ ఏదో కోర్సు నేర్చుకోబోతున్నారు, ఆ ఆపర్చునిటీ ఏదో వస్తుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే నోటిఫికేషన్ రావడమో ఇట్లాంటి ఇది కనపడతా ఉన్నాయి. సో దానికోసమే మీరు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. కొంతమంది మాత్రం సెలబ్రేషన్ అంటే మ్యారేజ్ ఫంక్షన్స్, లేకపోతే ఇంక ఇంట్లో ఫంక్షన్స్, ఇలాంటి వాటికి చుట్టాల ఫంక్షన్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని రావడానికి మీరు లాంగ్కి వెళ్తున్నారు. ఇంకొంతమంది డివోషనల్గా లాంగ్ జర్నీ చేయబోతూ ఉన్నారు, లేదా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళి రిటర్న్ జర్నీ ఏదైనా సరే మొత్తానికి జర్నీ చేసి వస్తున్నారా వెళ్తున్నారా అనేది నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకేనా? This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya.